భారత్ మాతాకి జై శ్రీరామ్. అధ్యక్షులు మాధవరెడ్డి గారు, మరి సూరాజ్ గారు, మండల అధ్యక్షులు పాండుగౌడ్ గారు, మండల అధ్యక్షులు రమేష్ గారు, మండల్ ఇన్ఛార్జ్ వివేకానంద రెడ్డి గారు, మీ బూత్ అధ్యక్షులు ఈ గ్రామాన్ని మహేష్, ఇంకా వీరేందర్ గారు, కేపీ రాజు గారు, ఇంకా సీనియర్ నాయకులు మా మహిళా అధ్యక్షురాలు శిరీష గారు, విజయలక్ష్మి గారు, ముఖ్యంగా ఇక్కడున్న గడ్డమీది గంగారం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలందరికీ నమస్కారం. నే ఊరికి కొత్త కాదు. ఈ ఊరికి ఎప్పుడన్నా ఎంపీ వచ్చిండా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అడుగుపెట్టలేదు. నేను ఒక్క అడుగు కాదు, రెండు అడుగులు కాదు, 10 సార్లు వచ్చిన. ఇదే రోడ్డు మీద చక్కగా పోతే ఏముంటుంది నన్ను అడగండి. పొలం ఉంటుంది, పొలంలో మర్రి చెట్టు ఉంటుందా? కరెక్టా? దాని తర్వాత ఏముంటుంది? కోటిపల్లి చెరువు ఉంటుంది. ఎట్లా తెలుసు నాకు? ఈ గ్రామానికి నేను 10-20 సార్లు వచ్చిన. ఉత్తరమే కాదు. ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు చేయాలి. వచ్చిన ప్రభుత్వం 60 ఏళ్ళ సరి చేయలేదు. ఇంకా పేదరికంలు ఉన్నాయి, ఇంకా డెవలప్మెంట్ చక్కగా లేవు. ఇప్పుడు ఇంతో అంతో వస్తున్నాయంటే మాధవరెడ్డి గారు చెప్పిండ్రు. బియ్యం కాడి నుంచి, మద్దతు ధర కాడి నుంచి, మళ్ళీ యూరియా బస్తాలు అగ్వగా ఇస్తున్నారు. అదే కాక రోడ్లు, ఆ లైట్ బుగ్గలు, మళ్ళా రైతు వేదికలు, లాస్ట్ కు ఆఖరికి శ్మశాన వాటికి కూడా మోడీ చేస్తున్నారు. కానీ చెప్పుకునేదేమో వీళ్ళు, ఆయన చెప్పుకునే టైం కాదు. అయితే వచ్చింది ఎలక్షన్ సందర్భంగా, కానీ నేను వచ్చింది ఓట్లు అడుగుతాను కాదు. ఎందుకంటే మీకు తెలుసు, బియ్యం ఇచ్చేటోడు ఎవరో తెలుసు, అభివృద్ధి చేసే ఎవరో తెలుసు. మొత్తం దేశం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికలు ఇదివారు ఎలక్షన్స్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ కట్టు ఎవడు లేడు. ఓడు ఉండేవాడు పారిపోయిండు, కేరళకు పారిపోతున్నాడు. అయితే మోడీ కట్టు ఎవరు లేరు. నువ్వు ఏ పార్టీ వాళ్ళని అడుగు, ఎవరినని అడుగు, వచ్చే ఎన్నికల్లో మోడీ గెలుస్తాడా ఇంకెవరంటే ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం మోడీ గెలుస్తాడు. అందుకే మిమ్మల్ని ఓట్లు అడుగుతానికి రాలేదు. ఒకటి మోడీ గుర్తేంది? కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తే మోడీ. దాని ఒక్కటి చెప్తే చాలు, అందరు మోడీకి వేస్తారు. తప్పనిసరిగా భారీ 400 పైన సీట్లతోటి మోడీ గెలుస్తారు. ఆడున్నది 500 సీట్లే ఢిల్లీలో. 500, 400 సీట్లు మోడీకి వస్తాయి. ఎందుకంటే అందరికి మోడీ మీద నమ్మకం. మోడీ చేసాపిండు 5 ఏళ్ల కింద. చేసా 10 రూపాయలు ఏమో అడిగిండు. ఎందుకు? 500 ఏళ్ల కింద ఉన్న రామ మందిరంను వాళ్ళు ధ్వంసం చేసిండ్రు. చేస్తే అక్కడనే రాముని పుట్టిన జాగల్నే, అయోధ్యనే మళ్లీ కట్టిస్తా. 500 ఏళ్ల సంది ఎంతో మంది ప్రయత్నం చేసినా కట్టియలేకపోయిండు. 10 రూపాయలు నేను కట్టిస్తా, వేలాది కోట్ల రామ మందిరం కట్టిస్తా అన్నాడు. అడిగితే మీరు ఇచ్చిండొచ్చు, కొంతమంది ఇచ్చిండ్రా 4 ఏళ్ల కింద చందా ఏదో 10 రూపాయలు ఎంతో ఇచ్చిండ్రు ఉన్న కాడికి. నేను కూడా ఉన్న కాడికి ఇచ్చిన. అడిగేది 10 రూపాయలు కదా ఇచ్చిన. నాకు కూడా అంత నమ్మకం లేకుండే. నా 10 రూపాయలతోటి 500 ఏళ్ల సంది ప్రయత్నం చేసిన రామ మందిరము, వేలాది కోట్ల రామ మందిరం ఎట్లా నా 10 రూపాయలతో ఎవరైనా కట్టగలుగుతారా అని నాకు కూడా కొంచెం డౌట్ ఉండే. నాకు కూడా అంత నమ్మకం లేకుండే. తర్వాత ఈ నక్షత్రాలు వచ్చినాయి. అప్పుడు మేము అనుకున్నా అదే కట్టేటట్టు ఉండేది అని కట్టి చూపెట్టిండు. రామ మందిరం ప్రతిష్ట చేసిండు. రాముని మీద, దేవుని మీద అందరికి నమ్మకం ఉంది. కానీ ఆ 10 రూపాయలతోటి ఆ రామ మందిరం కట్టినప్పుడు మోడీ మీద అందరికీ నమ్మకం వచ్చింది. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎట్లా మీరు మోడీకి వేస్తుండ్రు, భారతదేశం కూడా మోడీకి వేస్తుంది, మోడీయే గెలుస్తారు. నేను ఎందుకు వచ్చినా అంటే, నేను 1-2 మాటలు చెప్పి మీ ఆశీర్వాదం తీసుకొని నన్ను ఇక్కడి నుంచి పంపించండి. చల్లగా పోయిరా అంటే చల్లగా పోతా, మళ్ళీ గెలిచి ఎలక్షన్ తర్వాత వస్తారు. అయితే నాకు ఈ ఊరంతా ప్రత్యేకంగా గౌరవం. నేను ఇంతకుముందు ఎంపీ ఉంటే ఏం చేస్తారు? ఏ పనులు చేస్తారు? ఆ ఢిల్లీలో పని చేస్తారు, గీట్ చూస్తారు, అది చూస్తారు. ఏ ఎంపీ కూడా తిరగాలి. ఇక్కడ అభివృద్ధి అంటే కొంచెం ఆగండమ్మా.
ఆగండి ఆగండి. నాకు ఈ ఊరంటే ఇగో మా గడ్డ మీద గంగారం ఉందని చూసి అందరికి గౌరవంగా చెప్పుకుంటా. మొదలు పోటీ ఇక్కడనే పెట్టుకుందాం అనుకున్నా. అమ్మ మీరు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని మాట్లాడు. నన్ను నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటా. చెప్పండి, మీరు మాట్లాడతారా? మైక్ ఇవ్వాలా? మీకు కావాలా మా మైక్? మంచి చెప్పేది నాకు. అయితే గడ్డ మీద గంగారంలోనే ఆ మర్రి చెట్టు ఏదో బోరింగ్ పెడదామని వచ్చిన. చాగు దొరకకుంటే నేను అప్పుడు కొట్లాడి అక్కడి నుంచి అక్కడ పెట్టించిన 40 బోట్లు ఇచ్చిన. బోట్ తర్వాత ఇంకా 40 బోట్లు ఇచ్చిన. ఇప్పటి వరకు 200 బోట్లు ఇచ్చిన. దాంతో ట్రైనింగ్ కొరకు సాధారణంగా లైఫ్ గార్డ్స్ అంటే ఏమన్నా, లైఫ్ గార్డ్ అంటే ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఎవరంటే వాళ్ళు అంటే లోపల పడితే తీస్తందుకు, మునిగేటోళ్ళని తీస్తందుకు లైఫ్ గార్డ్ ట్రైనింగ్ సాధారణంగా మొగోళ్ళే ఉంటారు లైఫ్ గార్డ్స్. ఈ గ్రామం నుంచి మహిళలను కూడా ఆ లైఫ్ గార్డ్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ తీసుకొచ్చిన. అదే కాక వాళ్ళు వేరే పని కూడా చేసుకోవాలి. ఓన్లీ ఆదివారం శనివారం పని చేస్తే చాలు. నీకు 4-5 వేలు వస్తాయంటే అప్పుడప్పుడు వీళ్ళకి 10,000 కూడా వస్తున్నాయి. కొంతమంది పిల్లలకు 13-14 వేలు కూడా వస్తున్నారు. ఈడున్నారు శేఖర్, వై రవీందర్ ఉన్నారా? ఎవరన్నా? దోమ గోవర్ధన్, ఎల్కుల శ్రీకాంత్, దోమ రాజు, బి మహేష్, అర్జున్ అనురాధ, గొల్ల అనిత, గొల్ల దేవమ్మ, వాళ్ళ పి రాజు. ఇంకో ఆయన చూసి నాకైతే గర్వంగా ఉంటుంది. నేను ఎంపీ ఉన్నా కదా, నేను ప్రతి ఏడాది 5 రోజులు ఏం పని చేస్తున్నా తెలుసా? నేను 5 రోజులు బాత్రూమ్ కడుగుతా. ప్రతి ఏడాది 5 రోజులు బాత్రూమ్ కడుగుతా. స్కూల్లో బాత్రూమ్ పోయి అందరు అనుకుంటారు బాత్రూమ్ కడిగేటోడు మా చిన్నోని చిన్నగా చూస్తారు, కానీ నేను వాళ్ళనే పెద్దగా చూస్తా. ఇక్కడ ఇగో బొమ్మ లాలప్ప అంటే ఎత్తున్నాడు చూడు, అజాన్ బావుడు నా తీరుగా. స్మార్ట్ లేదు, ఇంకేమన్నా అంటే సినిమాలు యాక్టింగ్ కూడా చేయవచ్చు. చిన్న పని చేస్తుండా, పెద్ద పని చేస్తుండు. నేను కూడా చేస్తా 5 రోజులు. అంటే ఏమైనా చేసినా మన పని మీద గర్వంగా ఉండాలి. అయితే ప్రతి స్కూల్ పోయి 200 స్కూల్ పోయి మా వాళ్ళు బాత్రూమ్ కడుగుతారు. సగం తిన్నామని మేము చేసేది ఫుల్ టైం. అయితే 17,000 జీతం పోయి గర్వంగా ఇగో ఇట్లా స్మార్ట్ డ్రెస్ అయ్యి పోయి కడుగుతాడు. ఇది నిజంగానే మన భారతదేశం పైకి రావాలంటే అందరూ వాళ్ళు ఏ పని చేస్తారో గర్వంగా చేయాలి. ఇంకో చాలా సంతోషం ఏంటంటే ఈ గ్రామంలో నేను పక్క గ్రామాల కొంగనే పోయిన ఇట్లా అడుగుతున్నారు. ఇట్లా మందు కంట పైసలు అంట. సంతోషం ఇక్కడ ఎవరు అడుగుతలేరు. మన కాళ్ళ మీద గట్టిగా నిలబడాలి. ఆ నిలబడే మార్గం నేను చూపెడతా. మీ అందరికి కూడా ఉపాధి వచ్చినప్పుడు 2 సూది మిషన్లు కొనుక్కుంటే ఆ లోన్లు మేము ఇప్పిస్తాము. ఇక్కడ మాధవరెడ్డి గారు ఉన్నారు. నేనేమో హైదరాబాద్ రావాలి, మాధవరెడ్డి గారేమో వికారాబాద్, లేకుండా మా బూత్ అధ్యక్షులు వాళ్ళతోటి ఏదన్నా చిన్న ఉపాధి కలిగేటట్టు ఏమంటున్నా నేను ఆదుకుంటాను. నేను మోడీ ఉన్న నా ఇంకా మోడీ మహిళలు అంటే ప్రాణం. మహిళలకు చేస్తాడు. మహిళలను సమానంగా చూడాలి. మహిళలకు కూడా అవకాశం ఇచ్చినట్టు చూడాలి. మగోళ్ళకు అవకాశం ఇచ్చినట్టు చూడాలి. ఇక్కడ ఎవరన్నా 2 బర్రెలు కొనేది ఉంటే లోన్ అంటే నిజంగానే నిజాయితీతోటి ఆ బర్రెలను పెంచి పాలు విండుకొని అమ్మేటట్టు ఉంటే మేముంటాం. మొదటికొచ్చి లోన్ ఇస్తాం. 2 సూది మిషన్లు కొనుక్కొని బట్టల వ్యాపారం చేయాలంటే కుట్టే వ్యాపారము మేము లోన్లు ఇస్తాం. 10 గొర్రెలు కొనాలంటే మేము లోన్ ఇస్తాం. మేమేదో ఎవరినో బిచ్చంతో బతకని అవసరం లేదు. మన పని మనం చేసుకుందాము. దానికి ఏం అవసరమో అది మేము ఇస్తాము, చేస్తాం. ఇది కూడా ఇప్పటి వరకు ఎంతో పెరుగుతుంది. 100లాది మందికి కుటుంబాలకు ఉపాధి వచ్చింది. బోటింగ్ వాళ్లకు అక్కడ బోటింగ్ లో చెరుకుల సమయం వాళ్ళకు వాళ్ళకు వచ్చింది. కానీ మంచి పని చేస్తే ఎన్నిసార్లు అడ్డుకున్నారు మీకు తెలియదు.
అడ్డుకుంటే కోట్లకు పోయి లక్షలాది ఖర్చు పెట్టి 3 సార్లు నన్ను అడ్డుకున్నారు. ఎందుకు? మంచి పని చేస్తున్నందుకు. అయినా కూడా నేను కొట్లాడి మళ్ళీ ఓపెన్ చేసిన. ఇప్పుడు మళ్ళా నడుస్తుంది బోటింగ్. కానీ కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు, అక్కడ కేంద్ర మంత్రివర్లు టూరిజం కొరకు ఆయన 100 కోట్లు కేటాయించిండు అనంతగిరి కైవరకు. ఈ ప్రాంతాన్ని మేము మంచి చేస్తాము. మేము లంచాలు తినటోళ్ళం కాము, మేము అబద్దాలు ఆడేటోళ్ళం కాము, మేము మీకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఓట్లు అడుగుతోళ్ళం కాము. మేము చేసినవి చెప్పుకుంటాము. దాని కొరకు నమ్మకం వచ్చింది మోడీ మీద, మీరు ఓట్లు నాకు ఇస్తారు.